ఓం శాంతి. ఈరోజు మురళి 27/4/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి డేట్ 3/2/2005లో బాబా నడిపించిన మురళి. మురళి హెడ్లైన్: సేవ చేస్తూ ఉపరాంగా మరియు బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా ఎవరెడీగా ఈ బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా కండి. బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా కావాలంటే సేవ చేస్తూ, సేవ నుంచి దూరం అయ్యేదానికి వీలే లేదు. కాబట్టి సేవ చేస్తూ ఉపరాంగా ఉండండి, అంటే సాక్షిగా ఉండండి. మరియు బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేసి ఎవరెడీగా కండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలోనూ కొద్దిమందిగా అయిన తన పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఇంతటి విశేష భాగ్యం ఇతరులెవ్వరికీ లభించదు. పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి హర్షితులవుతున్నారు. ఏ పిల్లలైతే బాబ్దాదాతో మనస్పూర్వకమైన సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో తప్పకుండా ఏదో ఒక విశేషత ఉంది. అన్నింటికంటే మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన బాబాని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించడమే అన్నింటికన్నా గొప్ప విశేషత. తెలుసుకోవడమే మహద్భాగ్యం కదా. భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవంతుని పొందడం కోసం సాధు సన్యాసులు, ఋషులు, మునులు, సాధకులు భిన్న భిన్న సంస్థలలో ఎంత తపస్సు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అలాంటి భగవంతుడు స్వయం మన తండ్రిగా అయ్యి మనల్ని ఎన్నుకొని తన పిల్లలుగా చేసుకొని అర్హులుగా తయారు చేసి రోజు చదువు నేర్పించి విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. నా బాబా వీళ్ళు అని మనం బాబాని గుర్తించినాం. ఇదే గొప్ప విశేషత. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. తో బాబా అంటున్నారు, ఈ గుర్తించడమే అన్నింటికన్నా పెద్ద విశేషత. మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. బాబా కూడా నా పిల్లలు అని భావించారు. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారు గుర్తించలేకపోయారు. కానీ సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లలను చూస్తే ఈ అమాయకులైన మాతలు, ఈ సాధారణమైన పిల్లలు ఇంత ఉన్నతమైన బాబాని గుర్తించారు అన్న దాన్ని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించడం అనేది విశేషత. బాబాను గుర్తించి తమవారిగా చేసుకోవడం ఇది కోట్లలో కొద్దిమంది పిల్లలైన మీ భాగ్యం. సమ్ముఖంలో కూర్చొని ఉన్నవారైనా లేదా దూరంగా కూర్చొని సముఖంగా అనుభవం చేసే పిల్లలైనా అందరూ హృదయపూర్వకంగా గుర్తించారా లేదా గుర్తిస్తూ ఉన్నారా? గుర్తించాము, కానీ నంబర్వార్ పురుషార్థానుసారంగా బాబాను గుర్తించడము, బాబాని అర్థం చేసుకోవడము, బాబాను పొందడంలో నంబర్వార్ అయితే ఉన్నామందరం. ఎంత మనం గుర్తించామో అంత ప్రాప్తిని బాబాతో అనుభవం చేసుకుంటున్నాం. అదే బాబా అంటున్నారు, గుర్తించారా అని అడుగుతున్నారు. ఎవరైతే గుర్తించారో వాళ్ళు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. హృదయపూర్వకంగా గుర్తించారా? అచ్చా. కనుక బాబ్దాదా ఈ గుర్తించే విశేషతకు గాను పిల్లలు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారు. ఓహో భాగ్యవంతులైన పిల్లలు, ఓహో గుర్తించే మూడో నేత్రము ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనస్సులోని పాటను బాబ్దాదా వింటూ ఉంటారు. అది ఏ పాట? పొందాల్సిందేదో పొందేశాం. బాబా కూడా ఈ పాటను వింటూ ఉంటారు. అది ఏ పాట? పొందాల్సిందేదో పొందేశాం అని పిల్లలు అంటారు. బాబా కూడా ఓ నా గారాబా పిల్లలు, బాబా నుండి పొందాల్సిందేదుందో అది పొందేశారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయ్యారు.
లెక్కలేనన్ని ఖజానాలు లభించినాయి. మొట్టమొదటి ఖజానా జ్ఞాన ఖజానా. అత్యున్నతమైన జ్ఞానాన్ని అతి సాధారణంగా ఎవ్వరూ తెలిపించలేని విధంగా మొత్తం జన్మల రహస్యాలు, సృష్టి రహస్యాలు, కర్మల రహస్యాలు, 4 యుగాల రహస్యాలు, 3 లోకాల రహస్యాలు ఒక్క బాబా తప్ప ఎవ్వరూ చెప్పలేరు. మొట్టమొదటి భాగ్యం, మొట్టమొదటి ఖజానా జ్ఞాన ఖజానా. దీన్ని పొందినాము అంటే అన్నీ పొందుకున్నట్లే. కానీ జ్ఞానాన్ని పొందిన తర్వాత దాన్ని ఉపయోగించాలా, దాన్ని ధారణ చేయాలా, ఆ జ్ఞాన సాగరుడైన పరమాత్మతో బుద్ధిని సంలగ్నం చేయాలా, ఇందులో నంబర్ వారుగా ఉన్నాం. ఇది బాబా అంటున్నారు. యజమానులుగా అయ్యారు. మరి ఈరోజు బాబ్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానా యొక్క జమా ఖాతాను చూశారు. బాబా అయితే అన్ని ఖజానాలను అందరికీ ఒకేలాగా ఇచ్చారు. కొందరికి కోట్లు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవడం మరియు ప్రాప్తి చేసుకోవడం, జీవితంలో నింపుకోవడం, వీటిలో నంబర్ వారుగా ఉన్నారు. ఈ రోజుల్లో బాబ్దాదా పదే పదే రకరకాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయం సమీపతని చూసి మాకు ఏమి లభించాయి, ఏం తీసుకున్నాము, మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలించబడుతూ ఉన్నామా అని మీకు మీరుగా సూక్ష్మ విశాల బుద్ధితో పరిశీలించుకోండి. ఏమేం పరిశీలించుకోవాలి? సమయం సమీపంగా వస్తోంది. దీన్ని బట్టి మాకేం లభించినాయి బాబాతో, మేమేం తీసుకున్నాము, నిరంతరము ఆ ఖజానాలతో పాలన చేయబడుతున్నామా? ఇది సూక్ష్మంగా విశాల బుద్ధితో పరిశీలన చేసుకోండి. పరిశీలన అనేది చాలా అవసరం. పరివర్తన కావాలంటే పరిశీలన అవసరం. ఎందుకంటే వర్తమాన సమయంలో మాయ రకరకాల రాయల్ రూపంలోని నిర్లక్ష్యము మరియు రాయల్ సమర్థనం రూపంలో ట్రయల్ చేస్తూ ఉంటుంది. కనుక మీ చెకింగ్ని ఎల్లప్పుడూ చేసుకుంటూ నడవండి. నిర్లక్ష్యం రూపంతో చెకింగ్ చేసుకోకుండా ఇంతటి అటెన్షన్తో చెకింగ్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా చెకింగ్ చేసుకోవకండి. ఉందిలే, పొందినాంలే, ఇంకా మాకు బాబా తప్ప ఎవరున్నారు అని పైన పైన చెకింగ్ చేసుకుంటే ఏమీ లాభం లేదు. అదే బాబా అంటున్నారు, సూక్ష్మంగా విశాల బుద్ధితో పరిశీలన చేసుకోండి. చెడు చేయలేదు కదా, దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని ఇంత మాత్రమే చెక్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంచిగా ఏం చేశాము? సదా ఆత్మిక దృష్టి సహజంగా ఉండిందా, లేక విస్మృతి స్మృతి ఆట జరిగిందా? ఎంతమందికి శుభభావన, శుభకామనలు, ఆశీర్వాదాలు ఇచ్చాము? ఇటువంటి జమా ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడే తయారు చేసుకోగలరు. ఈ సమయం ఫుల్ సీజన్. ఎంత జమ చేసుకోవాలంటే అంత జమ చేసుకునే సమయం. తర్వాత ఈ జమాను అనుసరించి మొత్తం సమయం అంతా రాజ్యభాగ్యాన్ని పొందుతారు మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమా తక్కువగా ఉంటే రాజ్యభాగ్యం కూడా తక్కువగా ఉంటుంది మరియు పూజ్యులుగా అవ్వడంలో కూడా నంబర్ వారీగా అవుతారు. జమా తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా ఉంటుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే విధిపూర్వకంగా పూజ కూడా జరగదు. అండర్లైన్ పాయింట్. జమ తక్కువ ఉందంటే పూజ తక్కువ ఉంది. జమ విధిపూర్వకంగా చేసుకోలేదంటే పూజ విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా ఉంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాప్ దాదాకు అంతే కదా, ఎంత చేస్తే అంత.
లేకపోతే బాబా అందరికీ ఒకేలాగా ఇవ్వాలి కదా. బాబా జమా ఖాతాని అందరూ ఒకేలాగా తీసుకోలేరు కదా. ఎంత చేసుకుంటారో అంతే తీసుకోగలుగుతారు. ఇక్కడ సీక్రెట్ చెప్తున్నారు. ఎంత విధిపూర్వకంగా చేస్తే అంత జమా ఖాతా జమ అవుతుంది, అంత ఉన్నత పదవిని పొందుతారు. పదవి మరియు జమా ఖాతా. ప్రతి ఒక్కరిపైన బాబాకు చాలా ప్రేమ ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా కావాలి అనే ఆశ బాబాకుంది. సమానులుగా కావాలి అని కోరుకుంటున్నారు. సేవ చెయ్యండి, కానీ సేవలో కూడా ఉపరాంగా బేహద్గా ఉండండి. సేవ చెయ్యండి, ఇరుక్కపోవద్దండి దాంట్లో. తర్వాత నాది 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 అని చూపించుకునేకపోవద్దండి. పొగడ్తలకు పొంగిపోవడం, అవమానాలకు కుంగిపోవడం. సేవలో నామ్ మాన్ షాన్, నాకు పేరు కావాలి, నాకు కీర్తి కావాలి, నన్ను అందరిలో పొగడాలి, ఈ విధంగా పేరు కీర్తి గౌరవం, ఇలా అనేక విషయాలలో కోరుకుంటున్నాను. 10 మందిలో నన్ను పొగడాలా, స్టేజ్ మీద నన్ను పిలవాలా, ఇవన్నీ కోరుకుంటున్నాను అంటే ఇక్కడే తింటున్నాను అని అర్థం. అందుకే బాబా ఇక్కడ చెప్తున్నారు, సేవ చెయ్యండి కానీ సేవలో ఉపరాంగా ఉండండి, బేహద్దులో ఉండండి. ఎవరు ఎట్లన్నా ఉండి మీరు మాత్రం బేహద్దులో ఉండండి. మెజారిటీ పిల్లలకు యోగంలో అనగా స్మృతి సబ్జెక్ట్లో అభిరుచి లేదా అటెన్షన్ తక్కువగా ఉంది, సేవలో ఎక్కువగా ఉంది. ఇది బాబ్దాదా గమనించారు. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది. స్మృతిలో లేకుండా సేవలో ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది, బేహద్ భావనలు ఉండవు. అండర్లైన్ పాయింట్. ఉపరాం వృత్తి ఉండదు. పేరు, ప్రతిష్టలు, పొజిషన్ అనేవి అందులో కలుస్తాయి. బేహద్ వృత్తి తక్కువైపోతుంది. కనుక కోట్లల్లో కొద్దిమందిలోనూ కొద్దిమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండి ఎవరు రెడీగా అయిపోవాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఎందుకని? సమయం వచ్చినప్పుడు తయారైపోతామని కొంతమంది అనుకుంటారు. కానీ సమయం మీ రచనను మీ టీచర్గా చేసుకుంటారా? రెండవ విషయం, బహుకాలం యొక్క లెక్క ఉంది. బహుకాలం సంపన్నత బహుకాలం యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయం సమీపంగా వస్తున్నది కాబట్టి బహుకాలం యొక్క జమా ఖాతా తప్పనిసరిగా ఉండాలి. మళ్ళీ తర్వాత ఇంకా చాలా సమయం ఉంది, మేము అనుకున్నాము అని ఫిర్యాదు చెయ్యమాకండి. ఇప్పటి నుండే బహుకాలం అనే దానిపైన అటెన్షన్ పెట్టుకోండి. అర్థమైందా? అటెన్షన్ ప్లీజ్. ఏ ఒక్క బిడ్డలోనైనా ఏ ఒక్క సబ్జెక్ట్లోనైనా లోపం ఉండకూడదు అని బాబ్దాదా ఆశిస్తున్నారు. ప్రతి బిడ్డలోనూ ప్రతి సబ్జెక్ట్లోనూ ఉండాలి అంటున్నారు బాబా. ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా. మరి ప్రేమ ఉంది అంటే ప్రేమకు రిటర్న్ మీలోని లోపాన్ని చెక్ చేసుకోండి మరియు సరిదిద్దుకోండి. ఇదే రిటర్న్ ఇవ్వడం. టర్న్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవాలి. ఇదే రిటర్న్ ఇవ్వడం. మరి రిటర్న్ ఇచ్చేందుకు ధైర్యం ఉందా? చేతులు ఎత్తండి. చాలా సంతోషపరుస్తారు చేతులెత్తి. ఎత్తిన చేతులను చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా పక్కా 1% కూడా కచ్చా ఉండకూడదు. పక్కాగా వ్రతాన్ని చేపట్టండి. రిటర్న్ ఇవ్వాల్సిందే. మమ్మల్ని మేము పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా. బాబా సమయం నడిపించిన మురళీ సమయంలో శివరాత్రి దగ్గరగా వస్తుంది. అందుకై బాబా అంటున్నారు, పిల్లలందరూ శివ జయంతియే తమ జయంతిగా జరుపుకునేందుకు చాలా ఉల్లాస ఉత్సాహాలతో చాలా ప్రేమతో వస్తారు. మంచి మంచి ప్రోగ్రాంలను తయారు చేస్తున్నారు. సేవా ప్లాన్లు అయితే చాలా మంచిగా తయారు చేస్తారు. బాబ్దాదా కూడా సంతోషిస్తారు. కానీ అనడం మంచిగా అనిపించదు. జగతంబ తల్లి లేకిన్ అనే మాటను సింధీ భాషలో కల అర్థాన్ని
ఇలా చెప్పేవాళ్ళు. సింధీ భాషలో లేకిన్, చెత్తను కిన్ అని అంటారు. కనుక లేకిన్ అని అనడం అంటే ఏదో ఒక చెత్తను తీసుకోవడం. లే అంటే తీసుకోవడం, కిన్ అంటే చెత్త సింధీ భాషలో. కనుక లేకిన్ అని అనడం మంచిగా అనిపించదు బాబాకి, కానీ అనాల్సి వస్తోంది. ఏ విధంగానైతే ఇతర సేవల గురించి ప్లాన్లను తయారు చేశారు మరియు తయారు చేస్తారు, కానీ ఈ వ్రతాన్ని చేపట్టే ప్రోగ్రాం కూడా తయారు చేయాలి. నా పైన ప్రేమ ఉంటే పరివర్తనై చూపించండి, దీనికై ప్లాన్ చేయండి. అది మన కోసమే కదా, బాబా కోసమేమి కాదు. ఎందుకంటే ఎలా ఉన్నారు అని బాబ్దాదాని రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలా ఉన్నారు అని బాబ్దాదా కానీ లేదా ఎవరినైనా అడిగితే మెజారిటీ నుండి సమాధానం ఇదే వస్తుంది, చాలా మంచిగా అయితే ఉన్నాము కానీ బాబ్దాదా చెప్పినంతగా లేము. అందరి నోటి నుండి ఇదే వస్తుంది. కానీ బాబ్దాదా కోరుకునే విధంగా మా స్థితి ఉంది అని ఇప్పుడు ఈ సమాధానం రావాలి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో అది ఉందా లేదా అన్న దాని లిస్ట్ తయారు చేయండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తినివ్వండి, ముక్తినివ్వండి అని బాధతో అరుస్తూ ఉన్నారు. ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారాలను విడిచిపెట్టారో దీనినే మీరు మా నేచర్ అని అంటారు. న్యాచురల్ కాదు, నేచర్. నాదిలో కొంత మిగిలిపోయి, వాటిలో కొంత మిగిలిపోయి ఉంది. మీరు ఇంకా ముక్తులుగా కాలేదు. కనుక సర్వాత్మలకు ముక్తి లభించడం లేదు. ముక్తి దాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు అన్నింటి నుంచి ముక్తులుగా చేసుకోండి. నా స్వభావం ఇది, నా సంస్కారం ఇది, నా నేచర్ ఇది అంటారు కదా. బాబా అంటారు వీటన్నింటి నుంచి మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. బాబా అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకుంటే సర్వాత్మల కోసం ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి. గేట్ యొక్క తాళం చెవి ఏదో వినిపించి ఉన్నాను కదా. గేట్ యొక్క తాళం చెవి బేహద్ వైరాగ్యం. సేవ చేస్తూ కూడా ఉపరాంగా ఉండాలి. బేహద్ వైరాగ్యం, ఏది నా జతలో రాదు అనేటువంటి భావన మనలో ఉండాలి. బేహద్ వైరాగ్యం అనేది ఉండాలి. బేహద్ వైరాగ్యం ఉంటూ అన్ని కార్యాలు చేయండి. మీరు భాషణం చేసేటప్పుడు ప్రవృత్తి వాళ్ళు కమల పుష్ప సమానంగా అవ్వాలి అని చెప్తారు కదా. అలాగే అన్నీ చేస్తూ కర్తాపన్ అనే భావం నుండి ముక్తులై అతీతంగా ఉండాలి. సాధనాలకు వశమవ్వకూడదు, పొజిషన్కు వశమవ్వకూడదు. ఎంతో కొంత లభించినా కానీ అది పొజిషన్ కాదు, మాయ యొక్క ఆపోజిషన్. అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండాలి. న్యారా ప్యారాగా అతీతంగా మరియు ప్రియంగా అవ్వడం ఏమైనా కష్టమా? ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులెత్తండి. ఎవరూ చేతులెత్తలేదు. ఎవరికి కష్టం అనిపించడం లేదు అంటే ఇక శివరాత్రి వరకు అందరూ సంపన్నులైపోతారు. కష్టం లేనప్పుడు మరి అలా అవ్వాల్సిందే. బ్రహ్మబాబా సమానంగా అవ్వాల్సిందే. సంకల్పాలలో, మాటలో, సేవలో, సంబంధ సంపర్కాలలో అన్నింటిలో కూడా బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అనే సంకల్పం చేయండి. బ్రహ్మబాబా మరియు దాదా పైన అనగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పైన నాకు చాలా చాలా ప్రేమ ఉంది, 100% కంటే ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపరచడం కాదు, కేవలం చేతులెత్తడమే కాదు. బాబా ఏం కోరుకుంటున్నారు? చేతులెత్తేదాన్ని జత జతలో మన మనస్సులో కూడా దృఢ సంకల్పం చేయాలి అంటున్నారు బాబా. చేతులెత్తి నన్ను ఖుషి చేయమాకండి, ప్రాక్టికల్గా కూడా ఆచరించండి. టీవీలో మీ చేతులు కనిపిస్తున్నాయి. శివరాత్రి రోజు ఈ టీవీని చూస్తాం. మీరు ఎంత జమ చేసుకున్నారో, మీరు ఎంత పరివర్తన అయినారో చూస్తాం. సరేనా?
సమానతలో ఏ కొంచెం అంతరము ఉండకూడదు. ప్రేమ కోసంగా బలిహారం అయిపోవడం ఏమంత పెద్ద విషయం? ప్రపంచంలోని వారైతే అశుద్ధమైన ప్రేమ కోసం జీవితాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోతారు. కానీ బాబ్దాదా అయితే కేవలం చెత్తనివ్వండి అంతే అని అంటున్నారు. మంచిది ఇవ్వకండి, చెత్తని ఇవ్వండి. బలహీనతలు, లోపాలు ఇవేమిటి? చెత్త కదా. చెత్తను బలిహారం చేయడం ఏమంత పెద్ద విషయం? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్టమైపోవాలి. ఏం చెయ్యాలి? పరిస్థితి అలా ఉంది అంటారు. కదిలింపచేసే పరిస్థితి అన్న పేరు కూడా ఉండకూడదు. స్వస్థితి అంత శక్తిశాలిగా ఉండాలి. సమాప్తి అనే పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? ఫరిస్తాలుగా కనిపించాలి. మెరుస్తున్న ఫరిస్తాలుగా కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు పరదా తెరుచుకోవడం ఆగి ఉంది. పరదాను తెరవండి, పరదాను తెరవండి అని ప్రపంచంలోని వారు బాధతో అరుస్తూ ఉన్నారు. కనుక మీ ప్లాన్ని మీరే తయారు చేసుకోండి. తయారైన ప్లాన్ ఇస్తే అందులో అనేక విషయాలు వస్తాయి. కనుక మీ ప్లాన్ మీరే ధైర్యంతో తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని పెట్టినప్పుడు సఫలత తప్పకుండా లభిస్తుంది. దృఢ సంకల్పాన్ని చేస్తే బాబ్దాదా సంతోషపడి ఓహో నా పిల్లలు ఓహో అని అంటారు. దృఢ సంకల్పాన్ని చేశారు, కానీ దృఢతలో కాస్త నిర్లక్ష్యం కలిసిపోతోంది. కనుక సఫలత కూడా ఒక్కోసారి సగం, ఒక్కోసారి 3 వంతులుగా లభిస్తోంది. ప్రేమ ఏ విధంగా 100% ఉందో అలాగే పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇష్టమేనా? ఇష్టమే కదా. శివరాత్రి రోజుకి మీ సత్తాన్ని చూపిస్తారు కదా, తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే మరెవ్వరు తయారవుతారనే నిశ్చయం పెట్టుకోండి. ఎంత ఉత్సాహం, ఎంత దృఢత్వం, ఎంత ప్రోత్సాహం చేస్తారు చూడండి బాబా. మేము అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేమే అలా తయారవుతాం అనే నిశ్చయం పెట్టుకోండి. ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. ప్రదర్శనం చెయ్యకూడదు, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో వీరిని కాస్త బాగు చెయ్యండి, అప్పుడు నేను బాగైపోతాను, వీరిని కాస్త మార్చండి, అప్పుడు నేను కూడా మారిపోతాను అని అంటారు. కానీ వారు మారరు, మీరు మారరు. ఎవరి ఆధారంగానూ నా మార్పు ఉండకూడదు. పరిస్థితుల ఆధారంగా, పొగడ్తల ఆధారంగా, హద్దు వ్యక్తి వస్తు వైభవాల ఆధారంగా నా మార్పు ఉండకూడదు. నాలోని మార్పు శాశ్వత మార్పు, పరమాత్మ ప్రేమ పైన బలి అయ్యే మార్పు ఉండాలి. అది శాశ్వతంగా ఉంటుంది, అవినాశిగా ఉంటుంది. ఏదో కొంతమందిని హృదయాన్ని గెలవడం కోసమో, నాకు కావలసిన అవసరం స్వార్థాన్ని తీర్చుకోవడం కోసమో చేస్తే అది అల్పకాలికం మాత్రమే. ఇవన్నీ ఎన్నో లాజిక్స్ ఉన్నాయి. బాబా అదే చెప్తున్నారు. వాళ్ళు మారని మేము మారుతామంటే వాళ్ళు మారరు, మీరు మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే అది చేస్తాను అని బాబా ఏ ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే. ఏ ఆధారాన్ని పెట్టుకోకండి, నేను చెయ్యాల్సిందే. నేను చావాలన్నా నేనే చావాలి, నేను మారాలన్నా నేనే మారాలి. ఎంతవరకు నేను సహించాలి? చచ్చిపోయే వరకు సహించాల్సిందే. దానికి గుల్జార్దారి చెప్పేవాళ్ళు, రోల్లో తల పెట్టినాక రోకలి పోట్లు పడొద్దంటే ఎలా? ఏ విధంగా వడ్డీ పని చేసే రాయిని కొట్టే శిల్పకారునికి రాయి దొరికిన తర్వాత ఆ రాయి నన్నెందుకు కొడుతున్నారు అంటే, నువ్వెంత చాలా విలువైన మూర్తిగా కావాలంటే అన్ని ఉలియేట్లు తినాల్సిందే. అప్పుడే సుందరమైన మూర్తిగా, పూజలు అందుకునే మూర్తిగా తయారవుతుంది. ఇవన్నీ కావాల్సిందే. అందుకే బాబా అంటున్నారు చెయ్యాల్సిందే. అచ్చా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. మురళి అయిపోయింది.
మొదటిసారిగా వచ్చిన వారితో బాప్దాదా సమయం చాలా తక్కువగా ఉన్న సమయంలో వచ్చారు, కానీ పురుషార్థం ఎంత తీవ్రంగా చేయాలంటే లాస్ట్ సో ఫస్ట్ నంబర్లేకి రావచ్చు. ఆలస్యంగా వచ్చినా వేగంగా వెళ్ళొచ్చు, వేగంగా వెళ్ళి మొదటి నంబర్లేకి రావచ్చు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీల ఆట జరుగుతోంది. అండర్లైన్ ప్లీజ్. కుర్చీల ఆటలో ఎప్పుడైనా ఎవరైనా నంబర్ పోవచ్చు లేదా నంబర్ తీసుకోవచ్చు. కుర్చీల ఆట జరుగుతోంది. ఇప్పుడు ఎవరు గెలిచారన్నది ఇంకా వెలువడలేదు. లేటుగా వచ్చినా కానీ వేగంగా నడవడం ద్వారా చేరుకోవచ్చు. కేవలం మీకు మీరు అమృతవేళ అమరభవ అనే వరదానాన్ని గుర్తు తెచ్చుకోండి. అచ్చా, కొందరు దూరం నుండి కొందరు దగ్గర నుండి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, మంచిది. బాప్దాదా అంటారు, టీవీలో చూస్తారు కదా, సభ నిండుగా అవ్వడం వల్ల ఎంత మంచిగా అనిపిస్తుంది. అచ్చా, మరి అందరూ ఎవరు రెడీనేనా? ఎవరు రెడీ? పాఠాన్ని చదువుతారు కదా. అచ్చా, బాబా మధుబన్ నివాసీలతో మాట్లాడుతున్నారు, చదవండి. గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళతో అందరితో బాబా మాట్లాడుతున్నారు. అచ్చా, ఇవాల్టి విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏమి జరిగినా కానీ సంపన్నంగా అవ్వాల్సిందే. ఈ పట్టుదల, ఈ ఆలాపన ఉండాలి. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి. బాబా సమానంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి. ఇదే ఆలాపన, ఇదే మనసులో మెదులుతూ ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న కొట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన భాగ్యవంతులైన భగవంతుని పిల్లలైన శ్రేష్టాత్మలందరికీ బ్యూటిఫుల్గా చెప్తారు బాబా. సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఆలోచించిన దాన్నే చేశారు. శ్రేష్టంగా ఆలోచించడము, శ్రేష్టంగా చెయ్యడము, లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా ఉంచుకోవడం ద్వారా విశేషాత్మలైన ఇటువంటి ఆత్మలకు సదా బహుకాలం యొక్క పురుషార్థం ద్వారా రాజ్యభాగ్యము లభించే మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్టాత్మలకు బాబా స్నేహానికి రిటర్న్గా సదా స్వయంని టర్న్ చేసుకునే నంబర్ 1 ఆత్మలకు, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకు బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशం వరదానం విశ్వ కళ్యాణకారి అనే ఉన్నత స్థితిలో స్థితులై వినాశ లీలను చూసే సాక్షి దృష్టిగా కండి. అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నత స్థితి అవసరం. ఈ స్థితిలో స్థితులవ్వడం వలన దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధం, పదార్థం, సంస్కారం, ప్రకృతి, అలజడుల ఆకర్షణ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టులుగా అయ్యి పైన స్టేజ్ పైన స్థితులై శాంతి శక్తుల కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలరు. విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉంటే ఆ విధంగా సంబంధ సంపర్కంలో వస్తే ప్రకృతి అలజడుల ఆకర్షణ సమాప్తం అయిపోతుంది. మనం సాక్షిగా అయిపోతాము, ఉన్నత స్థితిలో ఉంటాము, అందరికీ శాంతి శక్తి యొక్క కిరణాలను కూడా ఇస్తాం. స్లోగన్ జ్ఞానయోగాలతో శక్తివంతులుగా అయినట్లయితే మాయ ఫోర్స్ సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కండి. వరదాత అయిన బాబా మరియు వరదాని ఆత్మలైన మేము సదా కంబైన్డ్గా ఉన్నాము అనే ఈ స్మృతి సదా ఉన్నట్లయితే పవిత్రత ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది.
ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాదు. సదా బాబా మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి. ఒక్కరిగా కాదు, ఒంటరిగా అయిపోతే పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది. ఒంటరిగా అయిపోతే పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది. కంబైన్డ్గా ఉండండి, అప్పుడు సౌభాగ్యశాలిగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.